శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణములో 69వ భాగం. సేతు నిర్మించే ఉపాయం చెప్పిన తర్వాత సముద్రుడు అంతర్ధానమై వెళ్ళిపోయాడు. పిదప నలుడు రాముని ముందుకు వచ్చి వినయంగా నిలబడి, స్వామి, నేను విశ్వకర్మ యొక్క ఔరసపుత్రుడను. నేను సముద్రంపై వారధి నిర్మించగలను. సముద్రుడు మీ యందు గౌరవంతో వారధి నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేశాడు. ఇతరులు ప్రస్తావించకుండా నాకు నేనుగా నా గురించి చెప్పడం యుక్తం కాదని ఇంతవరకు మెన్నకున్నాను. మీరు ఆజ్ఞాపిస్తే వానర ప్రముఖులు పూనుకుంటే నేను సేతువును నిర్మించగలను అని చెప్పాడు. రాముని ఆజ్ఞ గైకొని లక్షలాది మంది వానరులు నలుని సూచన ప్రకారం పెద్ద పెద్ద వృక్షాలను శిలలను సముద్ర తీరానికి చేర్చారు. ఆ వృక్షాలను శిలలను ఉపయోగించి నలుడు గొప్ప నైపుణ్యంతో వారధి నిర్మాణాన్ని ప్రారంభించాడు. బలవంతులైన వానరులు అలసట మరిచి పనిచేసి మొదటి రోజున 14 యోజనాల మేర సేతువును నిర్మించారు. రెండవ రోజున 20 యోజనాల దూరం, మూడవ రోజున 21 యోజనాల దూరం, నాలుగవ రోజున 22 యోజనాల దూరం, ఐదవ రోజు 23 యోజనాల దూరం సేతు నిర్మించి మొత్తం 100 యోజనాల దూరంగా సేతు నిర్మాణాన్ని పూర్తి చేశారు. వారంతలో అందరూ లంకలో గల సువేల పర్వతాన్ని చేరారు. విభీషణుడు తన మంత్రులతో సముద్రం ఆవలి తీరం చేరి శత్రువులు సేతువును భగ్నం చేయకుండా రక్షణగా నిలిచాడు. 10 యోజనాలు వెడల్పు కలిగి 100 యోజనాలు పొడవైన ఆ సేతువును దేవతలు, గంధర్వులు, సిద్ధులు కూడా ఆకాశ మార్గము నుండి కుతూహలంతో దర్శించారు. సుగ్రీవుని కోరిక మేరకు రాముడు ఆంజనేయుని భుజాల మీద, లక్ష్మణుడు అంగదుని భుజాల మీద అధిరోహించి సేతువు యొక్క అవతలి తీరానికి చేరారు. వానరులంతా సంతోషంగా వారధిపై గెంతుతూ, కొన్నిసార్లు నీటిలో ఈదుతూ, ఆకాశంలో ఎగురుతూ ముందుకు సాగారు. సుగ్రీవుని ఆజ్ఞ మేరకు వానరులంతా ఫలాలు జలాలు సమృద్ధిగా గల సముద్రపు దక్షిణ తీరాన విడితి చేశారు. దేవతలు, సిద్ధులు, చారణులు, మహర్షులు శ్రీరాముని వద్దకు వచ్చి పవిత్ర జలాలతో అభిషేకించి, పురుషోత్తమ, నీవు శత్రువులను జయించి ఈ భూమండలాన్ని కలకాలం పరిపాలించు అని ఆశీర్వదించారు. రాముడు లక్ష్మణుని పిలిచి, తమ్ముడు, కనిపిస్తున్న శకనాల వలన ఈ ఒక భయంకరమైన యుద్ధం జరగబోతోంది అనిపిస్తోంది. భూమి కంపించి వృక్షాలు నేలకూలుతున్నాయి. సూర్యుడు నిప్పు కణికలు కురిపిస్తున్నాడు. చంద్రుడు కాంతివిహీనంగా ఉన్నాడు. డేగలు, గ్రద్దలు భూమికి దగ్గరగా ఎగురుతున్నాయి. నక్కలు అశుభ సూచకంగా అరుస్తున్నాయి. లంకానగరంపై శీఘ్రంగా మనం దాడి చేయాలి అని అన్నాడు. లంక నుండి కోలాహల ధ్వనులు, బేరీ మృదంగ ధ్వనులు వినపడ్డాయి. ఆ ధ్వనులు విన్న వానరులు రెచ్చిపోయి రెట్టింపు ధ్వనితో గట్టిగా గర్జించారు. చిత్ర విచిత్ర పతాకాలతో వెలిసే లంకను చూడగానే రామునికి సీత గుర్తుకు వచ్చింది. సీత స్థితి అంగార గ్రహపేడికలోనే రోహిణీ దశ వలె ఉన్నదని రాముడు నిట్టూర్పులు విడిచాడు. పిదప యుద్ధరంగములో తన కర్తవ్యం గుర్తుకు తెచ్చుకుని రాముడు సేనాధిపతులను పిలిచి గరుడ వ్యూహములో సైన్యాన్ని ఎలా మోహరించాలో వారికి వివరించాడు. అంగదుడు తన సేనలో నీలునితో కలిసి సేనావ్యూహం యొక్క వక్షస్థల భాగాన్ని నిలవాలని చెప్పాడు. వృషభుడు తన సేనతో కుడి పార్శ్వమునందు, గంధమానవుడు పాదనుడు ఎడమ పార్శ్వమునందు నిలవాలని చెప్పాడు. తాను లక్ష్మణ్తో కలిసి సేన యొక్క మూర్ధ భాగాన్ని ఉంటానని చెప్పాడు. ఆ జాంబవంతుడు, సుషేనుడు, వేగదర్శి కుక్షి భాగంలో ఉంటారని, సుగ్రీవుడు వెనుక భాగా నిలిచి సేనను రక్షించాలని రాముడు సెలవిచ్చాడు. పిమ్మట రాముడు సుగ్రీవునితో అంతకుముందు బంధించి ఉంచినటువంటి శుకుని విడిచిపెట్టమని చెప్పాడు. విడుదల పొందిన శుకుడు బ్రతుకు జీవుడా అంటూ రావణుని వద్దకు చేరి, ప్రభు, నీ సందేశం సుగ్రీవునికి వినిపించగానే వానరులు నన్ను చుట్టుముట్టి చిత్రహింసలకు గురి చేశారు. నన్ను బంధించారు. వానరులు సముద్రం మీద వారధి నిర్మించారు. అసంఖ్యాకమైన వానర బల్లోక సేనలు భూమండలమంతా కప్పివేస్తున్నాయి. రాముడు గొప్ప వీరుడు. అతడు కబంధుడు, విరాధుడు, కరుడు మొదలైనటువంటి బలవంతులైన రాక్షసులను హతమార్చాడు.
వెంటనే సీతను వారికి అప్పగిస్తే మంచిది, లేదంటే తీవ్రంగా పోరాటం చేయవలసి ఉంటుంది అన్నాడు. రావణుడు కోపంగా, ఏది ఏమైనా సీతను మాత్రం ఇవ్వను. పెనుగాలి వలె నా బలం తిరుగులేనిది. రాముడు నన్ను గెలవలేడు అని చెప్పి శుకుడు శారణుడు అనే అమాత్యులను పిలిచి ఇలా ఆదేశించాడు. మీరిద్దరూ మారువేషాల్లో వానరుల వలె వెళ్ళి వానరసేనలో చేరి వారి వ్యూహ వివరాలను, ఆయుధ వివరాలను, వారి సంఖ్యాబలాన్ని, సేతు నిర్మించిన విధానాన్ని తెలుసుకురమ్మని పంపించాడు. సుఖసారణులు వానరులుగా మారి వానరసేనలో కలిశారు. అసంఖ్యాకమైన వానరసేన లెక్కించడం వారికి సాధ్యం కాలేదు. ప్రజ్ఞాశాలి విభీషణుడు మారువేషాలలో ఉన్న సుక్కు సారణులను గుర్తించి వారిని పట్టుకుని రాముని వద్దకు తీసుకుపోయాడు. ఆ గోడచాలు వణికిపోతూ రామునితో ఇలా మొరపెట్టుకున్నారు. ప్రభు, మీ సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకురమ్మని రావణుడు మమ్మల్ని పంపించాడు. క్షమించి మమ్మల్ని వదిలిపెట్టండి అని ప్రార్థించారు. రాముడు నవ్వుతూ, మా సైన్యాన్ని చూసి మా బలపరిక్రమాలు గ్రహించారా? ఇంకా వివరాలు కావాలంటే ఈ విభీషణుని అడగండి. మా సేనను పూర్తిగా చూపిస్తాడు. మీకు ప్రాణభయం లేదు, మిమ్మల్ని వధించాం. కానీ మా మాటలు యథార్థంగా మీ రాజు రావణునకు చెప్పండి. రావణ, నువ్వు ఏ బలాలు నమ్ముకుని సీతను అపహరించావో ఆ బలాలతో సహా వచ్చి నన్ను శరణు కోరు. సీతను నాకు అప్పచెప్పు. లేకుంటే రేపు ప్రాంతకాలమున నా బాణాలతో నీ లంకానగర్ నేల కూలుస్తాను అని చెప్పమని ఆదేశించాడు. అంతటా వారు వెళ్ళిపోయారు. సుఖసారులు రావణుని వద్దకు వెళ్ళి ఇలా విన్నవించారు. ప్రభు, మారువేషాలతో వెళ్ళగానే విభీషణుడు మమ్మల్ని గుర్తించి బంధించాడు. రాముడు దయతో మమ్మల్ని వదిలిపెట్టాడు. రామలక్ష్మణులు, సుగ్రీవుడు, విభీషణుడు లోకపాలుల వలె తిరుగులేని మహావీరులు. వారి మైత్రి దృఢమైనది. లంకను జయించడానికి ఆ నలుగురు చాలు. సీతను గౌరవంగా అప్పచెప్పమని, లేకుంటే రేపు యుద్ధానికి సిద్ధం కమ్మని రాముడు మీతో చెప్పమన్నాడు అని వారు వినయంగా చెప్పారు. అంతటా రావణుడు, గోరి సుఖసారన్నారా, వానరుల దెబ్బలకు తాళలేక మీరులా మాట్లాడుతున్నారు. లోకాలను ఎదురు తిరిగినా సీతను అప్పగించడం అనేది జరగదు అని పలికి రావణుడు తన మందిరం యొక్క పైభాగానికి సుఖసారణను వెంట పెట్టుకుని వెళ్ళాడు. అనేక తాటి చెట్ల ఎత్తుగల ఆ భవనం పైభాగము నుండి వానరశేషం చూస్తూ సారణుని పిలిచి ముఖ్యమైన వానరవీరుల గురించి వివరించమని అడిగాడు. సారణుడు ముందుకు వచ్చి, ప్రభు, లంకానగరం ముందు నిలబడి గర్జించేవాడి పేరు నీలుడు. అతడు లక్షల సైన్యంతో సుగ్రీవుని సేనకు అగ్రభాగాన ఉంటాడు. అక్కడ భుజాలు చరుచుకునేవాడు వాలి కుమారుడు అంగదుడు. అతడు కిష్కింధకు యువరాజు, వాలి వలె మహావీరుడు. అతని నాయకత్వంలో వచ్చిన హనుమంతుడే లంకలో గతంలో ఉత్పాతాన్ని సృష్టించాడు. అంగదిని వెనుక ఉన్నవాడి పేరు నలుడు. అతడే సముద్రంపై వారధిని నిర్మించాడు. దూరంగా వెండిగొండలా ఉన్నవాడు శ్వేతుడు. సుగ్రీవుని దగ్గరగా ఉన్నవాడి పేరు కుముదుడు. అతడు లక్షల కొద్ది వానరులను తీసుకువచ్చాడు. ఈ పక్కనున్న రంభుడు 1,30,00,000 మంది సేనకు అధిపతి. ఆ పక్కనున్నవాడు శంభుడు, గొప్ప బలశాలి. అతని అనుచరులు 1,40,000 మంది మహావీరులు. ఇంకా పవనుడు, వినతుడు, క్రోధరుడు, గవయుడు, హరుడు మొదలైన యోధపదులు కోట్లగల్లి సైన్యంతో వచ్చారు. నల్లని కొండలా ఉన్న భల్లూక వీరుల నాయకుడు ధూమ్రుడు. అతని సోదరుడే జాంబవంతుడు. అతడు దేవాసుర సంగ్రామంలో ఇంద్రునకు సహాయం చేసి అతని నుండి వరాలను పొందాడు. ఇక్కడ కనపడే వీరుడు సన్నాదుడు. అతడు వానరుల పితామహుడు. శరీర ప్రమాణం 1 యోజనం ఎత్తు ఉంటుంది. 4 కాళ్ళ జంతువులలో అంత ఎత్తు ఉన్నవాడు ఎవ్వరూ లేరు. అతడు ఒకప్పుడు ఇంద్రుని తరపున పోరాడాడు. ఇంకా కేసరి, దంబుడు, ప్రమాది, కొండముచ్చుల నాయకుడైన గవాక్షుడు మొదలైన వారు కోట్ల గల్ది వానర వీరులను తీసుకుని వచ్చారు అని చెప్పాడు. శుకుడు ముందుకు వచ్చి, వానరవీరుల శరీరాలు గంగాతుల మధ్య చెట్ల వలె దృఢమైనవి ప్రభు. అక్కడ దూరంగా ఉన్న ఇద్దరు మైందుడు, ద్విదుడు. వారిద్దరూ బ్రహ్మ వరం వలన అమృతాన్ని సేవించారు. వారి పక్కనున్నవాడు కేసరి. అతడి కుమారుడే హనుమంతుడు. అక్కడ ఉన్న మేఘశ్యామ వర్ణశోభితుడి పేరు శ్రీరాముడు. అతని కోపానికి గురి అయిన వాడు మరణించినట్లే. ఆయన పక్కన బంగారు కత్తితో ఉన్నవాడు లక్ష్మణుడు. అతడు రాముడి తమ్ముడు.
రాక్షసులందరికీ తానొక్కడే సంహరించాలని అతడు ఉవ్విళ్ళూరుతున్నాడు. రామునికి మరొక పక్క మీ తమ్ముడు విభీషణుడు ఉన్నాడు. అతని పక్కన ఉన్నది కిష్కింధాధిపతి సుగ్రీవుడు. అతని మెండలో కాంతులు వెదజల్లే సువర్ణహారం ఉన్నది. అందు లక్ష్మీదేవి ఎప్పుడూ నివసిస్తూ ఉంటుంది. వాలి నుండి ఆ హారాన్ని సుగ్రీవుడు పొందాడు అని చెప్పాడు. అంతటా క్రుద్ధుడైన రావణుడు, ఓరి సుఖసారంలారా, మీరు నా సమక్షంలో శత్రువులు మెచ్చుకుంటున్నారు. అంతకుముందు చేసిన సేవను గుర్తించి మిమ్మల్ని చంపకుండా వదులుతున్నాను, వెళ్ళండి అన్నాడు మూర్ఖంగా.